190 జీవో వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం ఇటీవల 396 జీవోను ప్రవేశపెడుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పబ్లిక్ సేవా కేంద్రాలుగా చేయాలనే కాన్సెప్ట్ తోటి 396 జీవో విడుదల చేసింది. ఆ జీవో వలన దస్తావేజు లేఖలకు వచ్చే జీవన వృత్తికి భంగం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా కనపడుతోంది. ఈ వృత్తి పైన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళకు సంబంధించి DTP ఆపరేటర్ అయితేమి, అసిస్టెంట్లు అయితేమి, కొరమంతా చాలామంది కొన్ని లక్షల మంది దాకా ఈ విధంగా దాని మీద ఆధారపడినది. కనుక ఈ విధమైన జీవో ప్రవేశపెట్టడం వల్ల మా జీవన వృత్తికి మాత్రం పూర్తిగా భంగం వాటిల్లుతుంది. కనుక మేము ఈ యొక్క జీవోని ప్రభుత్వము ఉపసంహరించుకునేంత వరకు మేము సమ్మెను చేపట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టాము. కనుక ప్రభుత్వం వారు పునరాలోచించి దస్తావేజు లేఖలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏదంటే కూడా ఎలాంటి కార్యక్రమం చేసుకున్నా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మమ్మల్ని మాత్రము కొనసాగించేటట్టుగా చూడాలని కూడా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటూ చేసుకుంటాం. దస్తావేజు లేఖల వృద్ధికి భంగం కలుగుతున్న 390 జీవోలు వెంటనే రద్దు చేయాలి. దస్తావేజు లేఖల ఐక్యత. డాక్యుమెంటేటర్ సీనియర్ డాక్యుమెంటేటర్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ విధానానికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే అనుబంధంగా మా యొక్క డాక్యుమెంటేటర్ వృత్తిని కూడా కొనసాగేలా చూడాలని చెప్పి మేము గట్టిగా కోరుకుంటున్నాం. ఈ విషయం మీదనే మా రాష్ట్ర సంఘం తరఫున నాయకులందరూ పిలిపించారు బంద్ చేయమని చెప్పి. ఆ మేరకు మేము బంద్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి డాక్యుమెంట్ రైటింగ్ అనేది ఒక డాక్యుమెంట్ రైటర్ మాత్రమే చేసే విధానంగా రూపొందించాలని వాళ్ళు ఎన్నైనా పెట్టుకోనిండి, ఇబ్బంది ఏమీ లేదు, మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ అనేది నిర్మూలించాలనేటటువంటి ఆలోచన మాత్రం విరమించుకోవాలని గట్టిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.